ఇవి బర్రె పాలు, ఇవి ఆవు పాలు, ఇవి ప్యాకెట్ పాలు. ఇందులో మీగడ ఎంత ఉందో చూసుకుందాం. ఇందులో మీగడ ఎంత వస్తుందో చూపిస్తాను. మొదలు బర్రె పాలను తీసుకుందాం. మీగడ కొద్దిగానే వచ్చింది. మళ్ళీ నేను ఒకసారి రాత్రి కాగబెట్టుకునే పాలు కదా, అందులో కొంచెం మీగడ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒకసారి కాగబెడితే మళ్ళీ కొంచెం వస్తుంది. అది తీసిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే పెరుగు తోడుపెడతాను. తర్వాత ఇది ఆవు పాలు. ఆవు పాలు ఇప్పుడు మా మన్మరాళ్ళు వస్తున్నందుకు ఆవు పాలను తీసుకుంటున్నాం, లేకుంటే అసలు తీసుకోము. తీసుకుంటే బర్రెపాలు, లేకుంటే ప్యాకెట్ పాలు. బర్రెపాలు అయితే కంపల్సరీ తీసుకుంటాం, ఎందుకంటే నెయ్యి చేయాల్సి వస్తుంది. అలాగే ఈ బర్రెపాలు ఏమో కాఫీకి, ఇంకెవరైనా చుట్టాలు వచ్చినప్పుడు టీకి యూజ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటాం బర్రెపాలు. రోజు ప్యాకెట్ పాలు రోజు అయితే బర్రెపాలే తీసుకుంటాము. ఆవు పాలేమో మా మన్మరాళ్ళు వస్తున్నందుకు వాళ్ళకు ఆవు పాలు తాగించాలనే నెపంతో తీసుకుంటున్నాం. ఇప్పుడు మీగడ ఆవు పాల నుంచి తీసుకుందాం. ఈ మీగడను బర్రెపాలలోనే కలిపేసింది, ఎందుకంటే ఇది ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం కాబట్టి దీన్ని సపరేట్గా చేయడానికి ఎందుకని రిస్క్ అనేసి బర్రె మీగడలని కలిపేస్తున్నాం. కూడా మళ్ళీ కాగబెడుతున్నాను. కాగబెడితే మళ్ళీ కొంచెం మీగడ వస్తుంది. ఆ మీగడను కూడా దీంట్లో స్టోర్ చేసుకుంటా. ఇది ప్యాకెట్ పాలు. ఇందులో అసలు మీగడనే లేదు, ఉన్నా కూడా ఇంత వచ్చింది అన్నట్టు, ఇంత కొంచెమే వచ్చింది. అందుకే నెయ్యి చేసుకోవడానికి పాల ప్యాకెట్ పనికి రాదు. ముందే వాళ్ళు తీసి ఉంచుతారు కాబట్టి మనకు ఇవి టీకి కాఫీకి పనికొస్తుంది. మీకు నెయ్యి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే బర్రెపాలనే పోయించుకోండి, వాడండి. బర్రెపాలు కానీ ఆవు పాలు కానీ. మీగడ చాలా వస్తుంది. ఈ మీగడ 2 వారాలైతే నాకు 2 వారాలైతే ఈ డబ్బా నిండిపోతుంది. 2 వారాలకి నెయ్యి ఇంత వస్తుంది అన్నమాట. ఇది నేను వాడబట్టి ఒక 6 రోజులు అవుతుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి తొందరగా అయిపోతుంది. దానికి స్పెషల్గా అన్నం వాళ్ళు నెయ్యి అంటే చాలా ఇష్టపడతారు, నెయ్యి బాగా వేయమంటారు. అందుకు వాడడం తొందరగా అయిపోయింది. ఇంత వస్తుంది 2 వారాలకి. నెలసరికి మనం 1/2 లీటర్ పాలు పోసుకుంటే 1/2 లీటర్ నెయ్యి వస్తుంది మనకు. 1/2 లీటర్ పాలు వేయించుకుంటే 1/2 లీటర్ నెయ్యి తయారవుతుంది. తయారీది ముందు చూద్దురు.